వీర హనుమాన్ రెండవ భాగం. ఇంద్రుడు అండ ఉన్నాడు కదా అన్న ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదకి వెళ్ళాడు. ఆంజనేయుడు రాహువును యగాదిగా చూసి పండు అనుకుని పట్టుకోబోయాడు. ఆంజనేయుడు ఆర్భాటం చేసి ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదకి రావడం చూసి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు అని కేకలు పెట్టాడు. భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోలాడు. గీంకరిస్తూ తన మీదకి వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ తెల్లని పండు ఇంకా బాగుంది, దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడి పైన వజ్రాయుధం విసిరాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు. ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. అతనికి కోపం కూడా వచ్చి సంచరించడమే మానేశాడు. ఈ లోపల అంజన పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డ లేడు. ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవడం మొదలుపెట్టింది. కేసరి ఆమెను ఊరడిస్తూ, ఏడవకు, మన కొడుకు ఉదయించే సూర్యుడిని చూసి పండు అని భ్రమతో పట్టుకోబోయాడు. ఈ సంగతి రాహువు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ పగిలేటట్టుగా కొట్టాడు. నీ కొడుకు స్పృహ తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడిపైన అలిగి సంచారం మానేశాడు. మన కొడుక్కు సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు. ఈ మాటతో అంజన ఊరడిల్లింది. వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలు కంగారు పడి బ్రహ్మ వద్దకు వెళ్ళి, ఇంద్రుడు ఆంజనేయుడి దవడ పగలగొట్టి మూర్ఛ పోగొట్టిన సంగతి, వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటికి వెళ్ళి, నాయన, సమస్త ప్రాణులకు ప్రాణమిచ్చేవాడివి, అంతటా ఉండేవాడివి, నువ్వు అలగటం ధర్మమా అన్నాడు. వాయుదేవుడు వెళ్ళి మూర్ఛపోయి ఉన్న ఆంజనేయుణ్ణి తన చేతుల్లో ఎత్తి తీసుకువచ్చి బ్రహ్మ కాళ్ళ వద్ద పెట్టి నమస్కారం చేశాడు. బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేత్తో తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది. ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయడానికి బయలుదేరాడు. ఆ తర్వాత బ్రహ్మ దేవతలతో, ఈ కుర్రవాడు లోకాలనన్నిటినీ సంతోషపెట్టగలవాడు, ఇతడికి వరాలు ఇద్దాం, ఇతను సాక్షాత్తు శివుడి అవతారం అన్నాడు. అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేద శాస్త్రాలు వచ్చేటట్టుగా శక్తిని ఇచ్చింది. నీటి భయం లేకుండా వరుణుడు వరం ఇచ్చాడు. మృత్యు భయము ముసలితనము లేకుండా యముడు వరం ఇచ్చాడు. కుబేరుడు యుద్ధాలలో విజయం ఇచ్చాడు. విశ్వకర్మ కనక కుండలాలు ఇచ్చాడు. ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టాడు. హనువు అంటే దవడ. వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరం ఇచ్చాడు. బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు, చిరంజీవిత్వము ఇచ్చాడు. తరువాత బ్రహ్మ వాయుదేవుడితో, నీ కొడుకు నిష్కల్మషమైన కీర్తి సంపాదిస్తాడు, ఎన్నడూ ఓడడు, ఏకవీరుడు, పర్వతం లాంటి ధీరత్వం కలవాడు, అనిమాది సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి, తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు, విరాగి, కోరిన రూపం పొందగలవాడు, ఇతనిలో అంతులేని శౌర్య, ధైర్య, దయాది గుణాలు ఉంటాయి, ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు, వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు. హనుమంతుడిని గురించి, అతను సూర్యుని పట్టుకోపోవడం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు. వాయుదేవుడు హనుమంతుడిని తీసుకుపోయి అంజనకిచ్చాడు. ఆమె తన కొడుకును తిరిగి పొందినందుకు ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ ప్రాంతాల తపస్సు చేసుకునే వాళ్ళు హనుమంతుడి సంగతి విని ఆశ్చర్యపడుతూ, సూర్యుడి కాంతి శరీరం మీద పడితేనే తాపం కలుగుతుంది కదా, ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుడిని పట్టుకోవడం ఏమిటి అనుకున్నారు. తన కొడుక్కు దేవతలందరూ వరాలిచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు. హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైన జ్ఞానము కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరగసాగాడు. మంచి పనులు చేయాలి కానీ మర్కట చేష్టలు చెయ్యరాదని, దరిద్రులను బాధించడం చాలా అసహ్యమని
తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక అతను చిలిపి చేష్టలు చేస్తూ కాలం గడిపేవాడు. లోకాలను రక్షించడానికి పుట్టిన ఈ హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చెయ్యటమేమిటో బ్రాహ్మణులకు అర్థం కాలేదు. ఏదన్నా శాపం పెడదామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది. అయితే ఇంత మహాశక్తిమంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయడా? అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతుడికి తన బలం తెలియకుండా ఉండాలన్నారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడిగా మారిపోయాడు. కొడుకులో ఈ మార్పు చూసి అంజన, కేసరి తృప్తి పడ్డారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు అంజన హనుమంతుడితో, నాయనా, కిష్కింధలో వాలి, సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములున్నారు. వారిని మా తల్లి అహల్య కన్నది. అందుచేత వాళ్ళు నీకు మేనమామలు. నువ్వు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుడి అండ చేరు. ఏ కారణం చేతనైనా వాలి, సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేవు సుమా అన్నది. హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకొని కిష్కింధకు వెళ్ళాడు. వాలి, సుగ్రీవులు అతన్ని ఆదరించారు. అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండనారంభించాడు. అతనికి వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది. ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. సూర్యుడు సంతోషించి, సంకల్ప సిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అయ్యా, వేదశాస్త్రాలు నేర్చుకోవటానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు. బాగానే ఉంది, కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతివేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టమవుతుందే అన్నాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువు నేర్చుకోమన్నారా, లేక మీకు ముందు నడుస్తూ చదువు నేర్చుకోమన్నారా అని సూర్యుడిని అడిగాడు. సూర్యుడు ఈ మాటకు సంతోషించి, నాయన, నీ వంటి వాడు సృష్టిలో మరెవడూ లేడు. 2 కొండల మీద పాదాలుంచి నిలబడు, దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారం చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండేటట్టు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండేటట్టుగా చేశాడు. ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడే నివ్వెరపోయాడు. మునులు, దేవతలు హనుమంతుణ్ణి చూసి నమస్కారాలు చేశారు. సూర్యుడు పొందిన అద్భుతం అంతా ఇంతా కాదు. ఆయన హనుమంతుడితో, ప్రత్యక్ష రుద్రావతారుడివి, నాకు కీర్తి కలిగించటానికి వచ్చావే కానీ నేను నీకేం ఉపదేశించగలను అన్నాడు. హనుమంతుడు వినయంగా, మహాత్మా, ఇలా అనవచ్చున, వేదాలకు మూలమైన వాడివి, నన్ను శిష్యుడిగా చేసుకొని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడి రథానికి ఎదురుగా నిలబడ్డాడు. సూర్యుడు గడియకు 9,70,000 యోజనాల వేగంతో నడుస్తాడు. అంత వేగంతోనూ హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవలసినదంతా స్మృతి పురాణాలతో కూడా నేర్చుకున్నాడు. చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కింధ వెళ్ళి తన సంగతులన్నీ చెప్పాడు. సుగ్రీవుడు హనుమంతుడి పట్ల హెచ్చు ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. వాలి, సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారిని పెంచిన తండ్రి వృక్ష విరజుడు చనిపోయాక వానర రాజ్యానికి వాలి రాజు, సుగ్రీవుడు యువరాజు అయ్యారు. వాలి బల పరాక్రమాలు సాటిలేనివి. అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేదు. రాజులందరినీ జయించిన మదంతో రావణుడు ఒకసారి వాలి వద్దకు వచ్చి అతన్ని యుద్ధానికి పిలిచాడు. వాలి రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని చావ చితక్కొట్టేశాడు. తరువాత రావణుడు వాలితో స్నేహం అంటూ వచ్చాడు. తరువాత వాలిని యుద్ధానికి పిలిచిన వాడు దుందుబి అనే రాక్షసుడు. వాడు మదించి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు దుందుబితో, బాబు, నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. నీతో యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే. నువ్వు మధువనానికి వెళ్ళి అతన్ని యుద్ధానికి పిలువు, తప్పక వస్తాడు అని అన్నాడు. ఆ మాట విని దుందుబి మధువనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. మధువనం కిష్కింధకు బయట ఉన్నది. వాలి దుందుబి పిలుపు విని వచ్చి యుద్ధంలో వాణ్ణి చంపి వాడి శరీరాన్ని విసిరేశాడు.
దుందుబి కళేబరం దూరాన ఉన్న ఋష్యమూక పర్వతం మీద పడింది. వాడి రక్తం ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహర్షి మీద పడింది. ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదకి వస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెట్టాడు. తరువాత వాలికి దుందుబి కొడుకైన మాయావితో వైరం వచ్చింది. దుందుబిని వాలి చంపి ఉండటమే కాక ఒక స్త్రీ విషయంలో కూడా మాయావికి వాలికి వైరం ఏర్పడింది. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింద నగరం ద్వారం వద్దకు వచ్చి పెడపొబ్బలు పెడుతూ వాలిని యుద్ధానికి పిలిచాడు. నిద్రపోతున్న వాలి లేచి శత్రువు దర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుడు వాలి భార్య అయిన తార వద్దని వారించబోయారు. కానీ వాలి వినలేదు. వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు. అన్నదమ్ములిద్దరూ వస్తుండడం చూసి మాయావి భయపడి పారిపోసాగాడు. వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్ళారు. మాయావి వారిని చాలా దూరం తీసుకుపోయి ముళ్ళకంపలు కప్పి ఉన్న ఒక కొండ బిలంలో ప్రవేశించాడు. నేను మాయావిని హతమార్చి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వాలి కూడా బిలం ప్రవేశించాడు. వాలి ఎంతకు తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడేమోనని సుగ్రీవుడికి భయం వేసింది. ఇంతలో బిలం నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు రాసాగింది. బిలంలో నుంచి వచ్చే ధ్వనులు రాక్షసుడివిగా అతనికి వినిపించాయి. సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిలానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జల తర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వచ్చాడు. వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.